సంగీతం, నాట్యం, కథలు వినడం మన జీవితంలో ఇవి చాలా ఆనందాన్నిచ్చే విషయాలు. అవును, తప్పకుండా. కాని ఓ 2,500 సంవత్సరాల క్రితం నాటి ఒక గ్రంథం వీటిని ప్రమాదాలుగా, ఆ మాటకొస్తే సంపదను కరిగించే మార్గాలుగా వర్ణించిందంటే నమ్ముతాలా? అది వినడానికి మన ఆధునిక చెవులకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కరెక్ట్. తప్పుగా కూడా అనిపిస్తుంది. ఈరోజు మనం ఈ పజిల్ను ఛేదించబోతున్నాం. ఆనాటి ఈ సలహా వెనక అసలు ఉద్దేశం కళలను వ్యతిరేకించడమా, లేక మనకు అందని లోతైన జ్ఞానమేమైనా ఉందా? ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే మనం పరిశీలించబోయే ఆధారం బౌద్ధ గ్రంథాలలో ఒకటి. దాని పేరు సిగలోవాద సుత్తా. సిగలోవాద సుత్త. అవును, దీనిని ఒక రకంగా గృహస్థుల ప్రవర్తనా నియమావళి అని కూడా పిలుస్తారు. అంటే ఇందులో బుద్ధుడు సిగాలా అనే ఒక యువ గృహస్థుడికి ఇచ్చిన సలహా. ఓ, అంటే కుటుంబ బాధ్యతలున్న ఒక సాధారణ వ్యక్తి కన్నమాట. సరిగ్గా. కాబట్టి ఇది కేవలం భిక్షువులకు లేదా సన్యాసులకు మాత్రమే ఉద్దేశించింది కాదు, సాధారణ ప్రజల కోసం. అంటే సాధారణ ప్రజల కోసమే ఈ నియమావళి. ఇక్కడే నాకు కుతూహలం ఇంకా పెరుగుతోంది. మనం ఈ 6 లోపాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. ఆ రోజుల్లో వాటిని ఎందుకు అంత ప్రమాదకరమైనవిగా భావించారు, మరియు ఆ పురాతన దృక్పథం మన ఆధునిక డిజిటల్ జీవితానికి ఎలా అద్దం పడుతుందో చూద్దాం. తప్పకుండా. ఇక్కడ అసలు ఉద్దేశం కళలను విమర్శించడం కాదు, మన ఏకాగ్రతను, మన వనరులను ఎలా కాపాడుకోవాలనే దానిపై ఒక హెచ్చరికన్నమాట. అంటే మైండ్ఫుల్నెస్, సతీ గురించి మాట్లాడుతున్నాం. అవును, సతీ మరియు వనరుల నిర్వహణ, ఈ రెండు చాలా ముఖ్యమైన అంశాలు. సరే, అయితే ఆ జాబితాతోనే మొదలు పెడదాం. అసలు మూల గ్రంథంలో ఏమని చెప్పబడింది? పాలి భాషలో ఉన్న మూలవాక్యం ఇలా ఉంటుంది: ఛా ఖోమే గహపతి పుత్త ఆదినవా సమాజాహిచరణే. గహపతి పుత్త. అంటే ఓ గృహస్థు కుమారుడా, ఉత్సవాలు మరియు వేడుకలల్లో నిరంతరం పాల్గొనడంలో ఈ 6 లోపాలు ఉన్నాయి అని దీని అర్థం. చాలా సూటిగా ఉంటుంది. ఓకే, అంటే నేరుగా కుటుంబం, పని బాధ్యతలున్న వ్యక్తిని ఉద్దేశించి చెప్పబడింది. అవును. ఆ 6 విషయాలేమిటో ఇప్పుడు చూద్దాం. ఆ కాలంలో ఒక వ్యక్తి నిరంతరం వేటి కోసం వెతుక్కుంటూ తిరిగేవాడట. జాబితా ఇది. మొదటిది నాట్యం, నచ్చ. అంటే నాట్యం ఎక్కడ జరుగుతోంది అని వెపకడం. ఓకే. రెండవది గానం, గీత. పాట కచేరీ ఎక్కడ అని వెతుక్కుంటూ వెళ్లడం. మూడవది సంగీతం, వాదిత. అంటే సంగీత వాద్యాలు ఎక్కడ వాయిస్తున్నారో అని చూడటం. రైట్. నాలుగవది పారయాణాలు లేదా కథలు చెప్పడం, అఖ్ఖానా. అంటే ఇతిహాసాలు, పురాణ కథలు ఎక్కడ చెబుతున్నారని ఆరా తీయడం. ఆ కాలంలో ఇవి పెద్ద ఎంటర్టైన్మెంట్ కదా. అవును. ఇక ఐదవది తాళాలు లేదా చప్పట్లు, పాణిస్సర. అంటే లయబద్ధంగా చప్పట్లు కొడుతూ చేసే ప్రదర్శనల కోసం వెతకడం. మరియు ఆరవది డప్పులు, కుంభతూణ. కుండ డప్పులు లేదా ఇతర చర్మవాద్యాల శబ్దాలు ఎక్కడునుండి వస్తున్నాయోనని పరుగులు తీయడం. ఈ జాబితా వింటుండే నా కళ్ల ముందు ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. అన్నీ కూడా జనసమూహంతో, చాలా ఉత్సాహంతో నిండిన కార్యక్రమాలే. సరిగ్గా అదే పాయింట్. ఇక్కడ సమాజ్య అనే పదం వాడారు. సమాజ్య అంటే బహిరంగ సమావేశాలు, ఉత్సవాలు లేదా పండుగలు. ఈ 6 విషయాలు కూడా చాలా సామూహికమైనవి, మన ఇంద్రియాలను బలంగా ఉత్తేజపరిచేవి. నిజమే. అప్పటి కాలంలో మనలాగా హెడ్ఫోన్స్ పెట్టుకుని ఒంటరిగా సంగీతం వినే అవకాశం లేదు కదా. లేదు. వినోదం కావాలంటే భౌతికంగా ఆ ప్రదేశానికి వెళ్ళాలి. అంటే పరధ్యానంలో పడటానికి కూడా ఒక రకమైన ప్రయత్నం, ఒక నిబద్ధత అవసరం అన్నమాట. పరధ్యానంలో పడటానికి నిబద్ధత. ఇది వినడానికి విచిత్రంగా ఉంది, కాని నిజమే. సరే, ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. ఇవన్నీ మనసుకు ఆనందాన్నిచ్చే విషయాలు. మరి వీటిని లోపం అని, ప్రమాదమని అంత కఠినంగా ఎందుకు వర్ణించారు? ఇదొక రకంగా జీవితంలోని సంతోషాన్ని తిరస్కరించినట్టు అనిపించడం లేదా? ఇది చాలా సహజమైన సందేహం. కాని బౌద్ధనీతి శాస్త్రం ప్రకారం చూస్తే దీని వెనుక 3 బలమైన, చాలా ప్రాక్టికల్ కారణాలున్నాయి. అవేంటవి? మొదటిది చాలా స్పష్టమైనది: విధులను నిర్లక్ష్యం చేయడం. ఒక గృహస్థుడిగా సీగాలకు కొన్ని బాధ్యతలున్నాయి. జీవనోపాధి సంపాదించడం, కుటుంబాన్ని పోషించడం లాంటివి. ఒక వ్యక్తి పగలు రాత్రి తేడా లేకుండా ఈ ఉత్సవాల వెంట పరుగులు తీస్తుంటే తన పనిని, కుటుంబాన్ని ఎలా పట్టించుకుంటాడు? అంటే బాధ్యతలకు మరియు వినోదానికి మధ్య సమతుల్యత దెబ్బతినడం మొదటి సమస్య. ఇది ఈనాటికి వర్తిస్తుంది. ఖచ్చితంగా. ఇక రెండవ కారణం సంపదను కోల్పోవడం.
పురాతన కాలంలో ఈ కార్యక్రమాలు ఉచితం కావు. ఓ అలాగా. చాలా వాటికి ప్రవేశ రుసుములుండేవి. అక్కడ ఖరీదైన ఆహారం, పానీయాలు, కొన్నిసార్లు జూదం వంటివి కూడా ఉండేవి. ఓకే. ఒక వ్యక్తి ఈ వేడుకలకు వ్యసనపరుడైతే అది నెమ్మదిగా అతని ఆర్థిక పతనానికి దారితీయవచ్చు. అందుకే దీన్ని సంపదను కరిగించే మార్గం అని చాలా స్పష్టంగా అన్నారు. అంటే డబ్బును వృధా చేయడమే కాదు, డబ్బు సంపాదించాల్సిన సమయాన్ని కూడా వృధా చేస్తున్నాడు. సరిగ్గా. ఓకే. మొదటి 2 కారణాలు పనిని నిర్లక్ష్యం చేయడం, డబ్బును కోల్పోవడం. ఇవి చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి. కాని 3వ కారణం మరింత తాత్వికమైనది, లోతైనది అనిపిస్తుంది. అదే మైండ్ఫుల్నెస్, సతి కోల్పోవడం. అవును. దీని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. అంటే సంతోషాన్నిచ్చే సంగీతం కూడా మనల్ని మనం తెలుసుకోకుండా అడ్డుకుంటుందా? ఇది చాలా కీలకమైన అంశం. బౌద్ధ బోధనలలో సతి లేదా మైండ్ఫుల్నెస్ అనేది ఒక కేంద్ర స్తంభం లాంటిది. సతి అంటే ప్రస్తుత క్షణంలో ఉండటం కదా? ఒక రకంగా అవును. అంటే ప్రస్తుత క్షణంలో మన చుట్టూ ఏం జరుగుతుందో, మన మనసులో ఏ ఆలోచనలు, భావోద్వేగాలు కలుగుతున్నాయో స్పృహతో, ఎలాంటి తీర్పు చెప్పకుండా గమనించటం. ఇది అంతర్గత ప్రశాంతతకు పునాది. అయితే ఈ ఉత్సవాలు ఆ సతీకి ఎలా భంగం కలిగిస్తాయి? మీరే ఆలోచించండి. పెద్ద శబ్దాలు, వేగవంతమైన సంగీతం, రంగురంగుల నాట్యాలు, జనసమూహం యొక్క కోలాహలం అవును. ఇవన్నీ మన ఇంద్రియాలను, కళ్ళు, చెవులు, స్పర్శ తీవ్రంగా ప్రేరేపిస్తాయి. రైట్. ఈ తీవ్రమైన ఇంద్రియ ప్రేరణ మనస్సును అంతర్ముఖం కాకుండా చేసి పూర్తిగా బాహ్య ప్రపంచం వైపు లాగేస్తుంది. మనసు, కోరిక, ఉద్రేకం, వ్యామోహం వంటి భావాల వైపు పరుగులు తీస్తుంది. ఆ ఉత్సాహంలో మనల్ని మనం మరిచిపోతాం. అంటే ఇక్కడ సమస్య కేవలం చెడు ఆలోచనలను నివారించడం గురించి కాదు. సానుకూలమైన, ఆనందకరమైన ప్రేరణ కూడా మనల్ని మన కేంద్రం నుండి దూరం చేయగలదు. ఇదేనా దాని అర్థం? సరిగ్గా అదే. ఇది చాలా సూక్ష్మమైన విషయం. ఇక్కడ ఉద్దేశ్యం ఆనందాన్ని తిరస్కరించడం కాదు, ఆ ఆనందానికి బానిస కాకుండా ఉండటం. ఓకే. మన ప్రశాంతత, మన సంతోషం బాహ్య పరిస్థితులపై ఆధారపడితే ఆ పరిస్థితులు మారినప్పుడు మన ఆనందం కూడా మాయమవుతుంది. కానీ సతీ ద్వారా లభించే అంతర్గత శాంతి అలా కాదు. అది మనతోనే ఉంటుంది. ఆ అంతర్గత శాంతిని వెతుక్కునే మార్గానికి ఈ ఉత్సవాలు అడ్డంకులుగా మారతాయి. అవును. వావ్! ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం పార్టీలకు వెళ్లవద్దు అని చెప్పే నిస్సారమైన సలహా కాదు. మన జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, మన అమూల్యమైన ఏకాగ్రతను ఎక్కడ పెట్టుబడిగా పెట్టాలి అనేదానిపై ఒక లోతైన పాఠం. అవును. దీన్ని ఈనాటి పరిస్థితులకు అన్వయించి చూస్తే, ఎవరైనా తమ సమయం, డబ్బు అంతా ప్రతి వారాంతం కచేరీలకు, క్లబ్బులకు వెళ్లడానికి ఖర్చు పెడితే, వాళ్లు తమ చదువును, కెరీర్ను నిర్లక్ష్యం చేయడమే కాదు, మానసికంగా కూడా ఎప్పుడో ఒక రకమైన హై కోసం వెతుకుతూ ఉంటారు. నిశ్శబ్దంగా తమతో తాము గడపలేరు. నిజం. టెక్నాలజీ మారినా ఈ మానవ ప్రవృత్తి మాత్రం అస్సలు మారలేదు. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఇది కళలకు వ్యతిరేకం కాదు, నియంత్రణ లేని అతికి వ్యతిరేకం. మన జీవితాన్ని, మన అలవాట్లు నడిపించే స్థాయికి రాకూడదనే ఒక కారుణ్య హెచ్చరిక ఇది. ఈ 3 కారణాలు, విధులు, సంపద, సతీ, ఎంత కాలాతీతమైనవో కదా? ఇది నన్ను సహజంగానే తర్వాతి ప్రశ్నకు తీసుకువస్తుంది. చెప్పండి. ఆనాటి ఆ సమస్య ఈనాటి మన ప్రపంచంలో ఎలా కనిపిస్తోంది? వేదిక మారింది అంటారు గదా, ఆ మార్పును కొంచెం విశ్లేషిద్దాం. ఇది ఒక అద్భుతమైన పోలిక. ఆనాటి గ్రామీణ కూడలి లేదా ఉత్సవ మైదానం ఈనాటి మన స్మార్ట్ఫోన్ స్క్రీన్తో సమానం. వావ్! ఆడుతున్న నాటకం ఒక్కటే, రంగస్థలం మాత్రమే మారింది. దీన్ని విడమర్చి చూద్దాం. ముందుగా దృష్టి గురించి మాట్లాడుకుందాం. అప్పుడు భౌతికంగా జరిగే ఉత్సవాలు, వీధి ప్రదర్శనలపై దృష్టి ఉండేది. అవును. ప్రజలు వాటికోసం ఒక చోటు నుండి ఇంకో చోటికి వెళ్లేవారు. మరి ఇప్పుడు? ఇప్పుడా దృష్టి పూర్తిగా డిజిటల్ ప్రపంచం వైపు మళ్ళింది. మన దృష్టి ఇప్పుడు యూట్యూబ్ ఫీడ్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, నెట్ఫ్లిక్స్ సిరీస్లు, ఆన్లైన్ గేమింగ్, సోషల్ మీడియా నోటిఫికేషన్లు. అవును. వినోదం మనల్ని వెతకాల్సిన పనిలేదు. అదే మన జేబులో ఉండి మనల్ని నిరంతరం పిలుస్తూ ఉంటుంది. నిజమే. ఇక ప్రమాదం విషయానికొస్తే, అప్పుడు ఒక రైతు ఉత్సవానికి వెళితే ఆ రోజు పొలం పని ఆగిపోతుంది. అది ప్రత్యక్ష నష్టం. అవును. భౌతికంగా దూరంగా ఉండటం అసలు ప్రమాదం. మరి దానికి ఆధునిక సమానమైనదేంటి? వాయిదా వేయడం, ప్రోక్రాస్టినేషన్ అంటాం కదా. ఇంకా డూమ్ స్క్రాలింగ్. డూమ్ స్క్రోలింగ్. అంటే
శారీరకంగా మనం ఆఫీస్లోనో లేదా ఇంట్లో చదువుకునే టేబుల్ దగ్గర ఉంటాం, కాని మానసికంగా అక్కడ ఉండం. మన మనస్సు సోషల్ మీడియాలోనో వీడియోలలోనో ఉంటుంది. కరెక్ట్. ఇది ఒక రకమైన మానసిక గైర్హాజరు. నిజం చెప్పాలంటే శారీరక గైర్హాజరు కంటే ఈ మానసిక గైర్హాజరు ఇంకా ప్రమాదకరమైనది. ఎందుకంటే మనం పని చేస్తున్నామని మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉంటాం. ఆ పాయింట్ నిజంగా ఆలోచింపజేస్తుంది. నేను ఆఫీస్లో కూర్చుని నా ఫోన్లో స్క్రోల్ చేస్తున్న ప్రతిసారి నేను మానసికంగా గైర్హాజరయ్యాను. శతాబ్దాల క్రితం ఉత్సవానికి వెళ్లిన వ్యక్తికి నాకు మధ్య ఉన్నది కేవలం టెక్నాలజీ మాత్రమే. మనందరి కదా అదే. సరే, ఇక ఆఖరి పోలిక, లక్ష్యం, గోల్. ఆ రోజుల్లో ఒక గృహస్థుడి ప్రాథమిక లక్ష్యం కుటుంబ ఆస్తిని కాపాడుకోవడం. అవును, దాని తర్వాతి తరానికి అందించడం. ఈ వినోదాలు ఆ లక్ష్యానికి ఆటంకాలుగా ఉండేవి. మరిప్పుడు మన లక్ష్యాలేమిటి? ఇప్పుడు మన భాష మారింది. మనం ఇప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మెంటల్ హెల్త్, డీప్ వర్క్ గురించి మాట్లాడుకుంటున్నాం. అవును. ఈ నిరంతర డిజిటల్ పరధ్యానాలు మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి, మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ను నాశనం చేస్తున్నాయి, మరియు ముఖ్యంగా మన ఏకాగ్రతను చిన్నాభిన్నం చేస్తున్నాయి. అంటే ఆనాటి భౌతిక సంపదను కాపాడుకోవాలనే లక్ష్యం ఈనాటి మన ఏకాగ్రత అనే మానసిక సంపదను కాపాడుకోవాలనే లక్ష్యంతో సమానం. సరిగ్గా. ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ 2,500 సంవత్సరాల నాటి గ్రంథం కేవలం సమయాన్ని ఎలా నిర్వహించుకోవాలో చెప్పడం లేదు, అది మన ఇంద్రియాలను ఎలా నిర్వహించుకోవాలో చెబుతోంది. బుద్ధుడసల్ ఎకానమీ అనే పదం పుట్టకముందే ఒక రకమైన అటెన్షన్ ఎకానమీ గురించి హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మనం కోల్పోతున్న సంపద కేవలం డబ్బు కాదు, మన ఏకాగ్రత. అదే 21వ శతాబ్దపు నిజమైన కరెన్సీ. అద్భుతంగా చెప్పారు. ఆకారం మారింది, కాని సారం, సంఘర్షణ మాత్రం అవే. ఆనాడు సిగాలకు బుద్ధుడిచిన సలహా ఈనాడు స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకున్న ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కాబట్టి మనం ఇంతవరకు చర్చించుకున్న దాన్ని బట్టి చూస్తే ఈ పురాతన సలహా కళలు చెడ్డవి అని చెప్పడం లేదు. అస్సలు కాదు. ఇది ఒక కారుణ్య హెచ్చరిక. బాహ్య వినోదాల కోసం మనం ఎంత సులభంగా మన అంతర్గత స్థిరత్వాన్ని, మన లక్ష్యాలను పణంగా పెడతానో గుర్తుచేసే ఒక ప్రయత్నం. సరిగ్గా అదే. దీనిలోని ప్రధాన సందేశం సమతుల్యత మరియు మైండ్ఫుల్నెస్. మనం మన ఇంద్రియాలకు బానిసలుగా కాకుండా వాటికి యజమానులుగా ఉండాలని ఇది చెప్తుంది. మన సమయం, మన డబ్బు మరియు అన్నింటికంటే ముఖ్యంగా మన ఏకాగ్రత అనే అమూల్యమైన వనరు ఎక్కడికి వెళ్తున్నాయో ప్రశ్నించుకోమని ప్రోత్సహిస్తుంది. ఇది ఒక ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతుంది. మన జీవితాన్ని నియంత్రిస్తున్నది మనమా, లేక మన చేతిలో ఉన్న పరికరమా? ఇంకొక విషయం, మీరు చెప్పినట్టు ఇది సంపదను కోల్పోయే 6 మార్గాలలో ఒకటి మాత్రమే కదా? అవును. అంటే కేవలం ఈ వినోదాలే కాదు, మద్యపానం వంటి వ్యసనాలు, సోమరితనం, చెడు స్నేహితులతో తిరగడం వంటి ఇతర మార్గాల గురించి కూడా ఆ సుత్తులో ప్రస్తావన ఉంది. అవును. ఇది ఒక విస్తృతమైన జీవన విధాన మార్గదర్శకాలలో ఒక భాగం మాత్రమే. ఒక పెద్ద చిత్రంలో ఒక చిన్న, కాని ముఖ్యమైన భాగం. రైట్. ఇది మన శ్రోతలకు ఒక ఆలోచనను మిగిల్చే సమయం అనిపిస్తోంది. తప్పకుండా. బుద్ధుని కాలంలో ఆ 6 వినోద రూపాలు ప్రధాన పరధ్యానాలు అయితే, ఈ 21వ శతాబ్దంలో మన ఏకాగ్రతను కరిగించే 6 ఆధునిక మార్గాల జాబితా తయారు చేస్తే అందులో ఏముంటాయి? అది చాలా శక్తివంతమైన ప్రశ్న. నా మదిలో వెంటనే సోషల్ మీడియా, స్ట్రీమింగ్ సర్వీసులు మెదులుతున్నాయి. అవి ఖచ్చితంగా ఉంటాయి, కాని అంతకంటే సూక్ష్మమైనవి కూడా ఉండొచ్చు. ఉదాహరణకు, నిరంతరం బ్రేకింగ్ న్యూస్ కోసం వార్తల యాప్లను తనిఖీ చేయడం. అవును, అది నిజమే. లేదా వచ్చిన ప్రతి ఈమెయిల్కు, మెసేజ్కు వెంటనే స్పందించాలని ఒత్తిడి. లేదా పని అయిపోయినా మానసికంగా ఎప్పుడూ ఆన్లోనే ఉండాలనే భావన. మన విధులకు, మన శ్రేయస్సుకు మరియు మన అంతర్గత శాంతికి ఈ రోజు నిజంగా ఏవి అడ్డుపడుతున్నాయి అన్నది ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్న. ఆ సమాధానం దొరికితే సిగాళ్లకు బుద్ధుడిచ్చిన సలహా యొక్క అసలైన సారం మనకు అందినట్టే.